వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. ఐటీ ఉద్యోగుల హార్ట్ అటాక్ న్యూస్. ఐటీలో అసలేం జరుగుతుంది? మళ్ళీ భయపెడుతున్న ఐటీ కంపెనీలు. మరోసారి అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు. మొన్న టీసీఎస్, నేడు అమెజాన్. 2022లో 27,000 ఉద్యోగులు, 2025లో 14,000 ఉద్యోగులు, 2026లో 15,000 ఉద్యోగులు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటారా? కొత్త ఏడాదిలో అమెజాన్ సంస్థ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. గత 2-3 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్, టెక్ రంగాల్లో లేఆఫ్స్ భయం వెంటాడుతూనే ఉంది. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ రంగంలో పెద్ద సంఖ్యలో కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమెజాన్ తన కార్పొరేట్ విభాగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే వేల మందిని ఇంటికి పంపిన ఈ సంస్థ 2026 ప్రారంభంలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఈసారి 15,000 మంది వరకు ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే, కళ చెదురుతోంది. చేతికొచ్చిన పని చేయిజారిపోతుంది. లక్షల జీతాల లగ్జరీల లైఫ్కు అలవాటు పడ్డ జీవితాలకు షాక్ తగలబోతుంది. 20 ఏళ్లు పనిచేసిన వారిని కూడా దయాదాక్షిణ్యాలకు తొలగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఒక ఉపద్రవంలాగా మారింది. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఐటీ రంగాల్లో ఉద్యోగులకు గ్యారంటీ లేని జీవితంగా మారింది. ఏఐ, ఆటోమేషన్ రాకతో సాఫ్ట్వేర్ నిపుణుల బతుకులు ఆగమవుతున్నాయి. ఈ పరిణామం ఐటీ రంగంలో లేఆఫ్స్కు దారితీసి లక్షల మంది ఐటీ నిపుణులను రోడ్డున పడేలా చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో అతిపెద్ద టెక్ కంపెనీ అయిన టీసీఎస్లో భారీగా ఉద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందేగా. ఇక ఇప్పుడు మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ అయిన అమెజాన్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగా ఉద్యోగుల్ని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇందుకు కంపెనీలు ఓ పేరును కూడా పెట్టుకున్నాయి. అదే పునర్వ్యవస్థీకరణ. గతేడాది దిగ్గజ టెక్ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్తో సహా దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతుంది. తన కార్పొరేట్ ఉద్యోగుల్లో మొత్తం 30,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించాలని ప్రణాళిక రచించిన అమెజాన్ ఇప్పుడు మరో విడత లేఆఫ్స్కు సిద్ధమవుతుంది. రెండు 2025 అక్టోబర్లో దాదాపు 14,000 మందిని తొలి విడత కింద తొలగించింది. దీంతో ఇప్పుడు రెండో విడతలో కూడా దాదాపు అంతే సంఖ్యలో ఉద్యోగులు ప్రభావితం కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే అమెజాన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగుల్ని తగ్గించాలని ఎప్పుడో టార్గెట్గా పెట్టుకుంది. ఇది తమ మొత్తం కార్పొరేట్ ఉద్యోగుల్లో 10% వరకు ఉంటుంది. ఇప్పుడు లే ఆఫ్స్లో ఎక్కువగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, రీటైల్ బిజినెస్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రిసోర్సెస్ వంటి కీలక విభాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక అంతకుముందు ఇదే అమెజాన్లో 2022లో 27,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. దీంతో అమెజాన్ 3 దశాబ్దాల చరిత్రలోనే ఇదే అతిపెద్ద లేఆఫ్స్ కానున్నట్లు చెబుతున్నారు. అమెజాన్ ఉద్యోగుల్ని తొలగించేందుకు ప్రధాన కారణం సంస్థ కొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించింది. దాని వినియోగాన్ని పెంచాలని భావిస్తోంది. ఏఐ వినియోగం ద్వారా సామర్థ్యం పెరుగుతుందని అభిప్రాయపడుతోంది. అప్పుడు మానవ వనరుల్ని తగ్గించి నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకోవచ్చని భావిస్తోంది. సంస్థ ప్రస్తుతం విధిస్తున్న లేఆఫ్స్, వ్యయాలను తగ్గించుకోవడంతో సహా కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన అధిక నియామకాన్ని తగ్గించుకోవటం, కృత్రిమ మేధస్సు ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవటం వంటి వ్యూహాత్మక మార్పుల ఫలితంగా జరుగుతున్నాయి. అప్పట్లో కోవిడ్ సమయంలో ఆన్లైన్ షాపింగ్కు పెరిగిన డిమాండ్ దృష్ట్యా అమెజాన్ అప్పట్లో తమ ఉద్యోగుల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకుంది.
ఇప్పుడు డిమాండ్ సాధారణ స్థితికి మారటంతో చాలా ఉద్యోగాలు అనవసరంగా మారాయి. ఇంకా లాభదాయకత పెంచుకునేందుకు కూడా ఖర్చుల్ని తగ్గించుకోవటం తప్పనిసరైంది. దీంట్లో భాగంగానే ఒకే రకమైన పనులు చేసే ఉద్యోగాల్ని తొలగించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇక ఇదంతా చూస్తుంటే సాఫ్ట్వేర్ రంగం అంటేనే ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు, భారీ జీతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ 2025వ సంవత్సరం ఐటీ ఉద్యోగులకు ఒక పీడకలలా మారింది. ఏడాది ముగిసే సమయానికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోత ఊహించని స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు మొదలుకొని స్టార్టప్ల వరకు పింక్ స్లిప్ల పరంపర కొనసాగిస్తున్నాయి. ఇక ఇప్పుడు కొత్త ఏడాదిలో కూడా ఉద్యోగాల కోతను చూస్తూ మరిన్ని కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.